హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము అందరూ బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు రెసిపీ వచ్చి మటన్ మండి అండి. అరబిక్ మండి అండి. ఇది స్పైసీ లేకుండా చేశాను. చూడండి ఎలా ఉందో. మరి రెసిపీ చాలా బాగా వచ్చిందండి. ఎమ్మీగా ఉంది, చాలా టేస్ట్గా ఉందండి. చూసారా, మటన్ కూడా చాలా బాగా కుక్ అయ్యింది. చాలా బాగా వచ్చిందండి. ఇది ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకైనా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా మెత్తగా ఉడికిపోయిందండి, జ్యూసీగా మటన్ అయితే అండి. ఇది మటన్ మండి రెసిపీ తయారీ విధానం చూద్దామండి. రోజండి మటన్ మండి రెసిపీ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూపిస్తున్నాను. 2 ఉల్లిపాయలు అండి, పెద్ద పెద్దగా ముక్కల కింద కోసుకున్నాను. ఒక 2 టమాటాలు పెద్ద పీస్ కింద కోసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి అండి. ఇది సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండి, 2 అండి. ఇవి తర్వాత ఫ్రై చేసుకుంటాను, డీప్ ఫ్రై చేయాలి. కొంచెం ఒక నిమ్మకాయ అండి, ఇది రసం తీసుకున్నాను. ఒక ఎండిన నిమ్మకాయ అండి. ఇది బాస్మతి రైస్ అండి. ఇవి కేజీ రైస్ అండి. కేజీ మటన్కి కేజీ రైసు. ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. ఇదిగోనండి కేజీ మటన్ అండి. శుభ్రంగా కడిగి ఒక 4-5 సార్లు తీసి ఉంచుకున్నాను పక్కనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మసాలా దినుసులు అండి. ఇవి యాలకులు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, స్టార్ ఆనియన్స్ అండి. ఇవి తర్వాత దీంట్లో కావలసిన మసాలాలు: కసూరి మేతి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా అండి. ఇది మిరియాల పొడి అయితే మాత్రం కంపల్సరీ అండి కావాలి దీంట్లోకి. తయారు చేసే విధానం చూద్దామండి. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. అవి ఆనియన్తో పాటు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి లాస్ట్ నా. విధానం చూద్దాం. గిన్నె పెట్టానండి, స్టవ్ వెలిగించి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. తర్వాత గరం మసాలాలు అండి వేస్తున్నాను, మసాలా దినుసులు ఇవన్నీ. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ వేస్తున్నాను, పెద్దగా కోసుకున్న ముక్కలు అండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు దాంతో పాటే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి మొత్తం. ఇది కొంచెం ఫ్రై అవుతుండగా కసూరి మేతి, ధనియాల పొడి అండి. మిరియాల పొడి అయితే కంపల్సరీ అండి వేసుకోవాలి. మసాలా తర్వాత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ మండి రెసిపీ స్పైసీ ఉండదండి, చిన్నపిల్లలైనా తినొచ్చు శుభ్రంగా. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి, ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇది బాగా ఫ్రై అవ్వకూడదు, ఇలాగే ఫ్రై అవ్వాలి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మటన్ వేసేసుకుంటున్నాను. ఇది కిలో మటన్ అండి. ఇది లేత మాంసం అండి. ఇది కుక్కర్లో పెట్టుకునే అవసరం లేదు, అది కుక్ అయిపోతుంది. లైట్గా పసుపు వేస్తున్నానండి, లైట్గా వేసుకోవాలి కొంచెం. ఇదిగోండి కళ్ళుప్పు, ఇది రుచికి సరిపడ్డా కళ్ళుప్పు ఇప్పుడు ముందు వేసుకుందామండి, తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయ్యాక చూపిస్తాను నేను. చూడండి, మంచిగా ఫ్రై అయ్యింది. ఇది ఇలాగ మళ్ళీ ముక్క ఒకసారి తిప్పాలి. ఇది కొంచెం ముదురు మాంసం అయితే కుక్కర్లో పెట్టుకోవచ్చండి. ఇది లేత మాంసం, అందుకు నేను పాన్లో పెట్టేసాను. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, దీంట్లో వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ లెక్క ఉండదండి, మామూలుగా పోస్తున్నాను. తర్వాత మనం బియ్యం వేసుకున్నప్పుడు ఈ వాటర్ కొలిసి పోసుకోవాలి. ఇప్పుడైతే ఇది కుక్ అవ్వడానికి సరిపడ్డ వాటర్ పోయాలి. ముక్కలు ములిగిలాగా పోసుకోవాలండి వాటర్. ఇప్పుడు సరిపోతుంది. నిమ్మకాయ అండి, ఇది బ్లాక్ నింబు అంటారు దీన్ని. ఈ నిమ్మకాయ ఒకటి వేస్తున్నాను. మసాలా కూడా ఇప్పుడు కొంచెం వేస్తానండి. ఇది ఒకసారి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కుక్ అయ్యాక, మటన్ కుక్ అయ్యాక చూపిస్తాను మళ్ళీ. ఓకే అండి, మూత తీసి ఒకసారి చూద్దాం. ఇది
గంట అయిందండి నేను పెట్టి ఒకసారి కలిపాను మూత తీసి. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. ఇది వేరే బౌల్లోకి ముక్కలు తీసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. తీసేసుకుంటున్నాను. వేరే బౌల్లోకి తీసేసాను. ఇది నాకు కుక్ అవ్వడానికి ఒక అరగంట పట్టిందండి. ఇప్పుడైతే ఈ సపరేట్ ముక్కలు చేసేసి తర్వాత ఈ వాటర్ ఏమో వేరే చేసేసుకోవాలి. దీంట్లో ఉన్న మసాలాలన్నీ ఏర్పాటుగా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇదండి ఇలాగా మనం వడగట్టేసుకోవాలి. ఇదంతా ఏమి రాకుండా మనం వేసిన పేస్ట్ అంతా ఇలాగా తీసేయాలి. ఇంకా ఇలా ఏర్పాటు వచ్చిన మన టమాటా, ఉల్లిపాయ, మసాలాలు వేసాం కదండి. ఇదంతా మొత్తం గుజ్జంతా వచ్చేసింది. దీంట్లో వాటర్ ఏమో వేరే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్తో మనం రైస్ చేసుకోవాలండి. ఈ గిన్నె అండి కేజీ బియ్యం గిన్నె అండి. దీంతో గిన్నెడు బియ్యం వేసాను. దీంతోనే వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మసాలా వడగట్టిన వాటర్ ఉంది కదండి, అది ఇదిగోండి ఒకటి పోసాను కదా. ఇది 1కి 1.5 అండి. బాస్మతి బియ్యం కదా, ఇంకో సగం పోస్తున్నాను వాటర్ దీంట్లో. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఉప్పు చూసుకోవాలి. ముందు ఉప్పు అయితే పడద్ది. కళ్ళుప్పు అండి, ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకున్నాం దీంట్లో. వాటర్ మరిగాక చూపిస్తాను మళ్ళీ. మరి మూత తీసి చూద్దాం. వాటర్ మరిగిందండి. ఇది సాల్ట్ అన్నీ చూసుకోవాలి. నాకైతే అన్నీ సమానంగా ఉన్నాయి. ఇదిగోండి వాటర్ అంతా చేసి బియ్యం తీసుకున్నాను. బియ్యం వేస్తున్నాను దీంట్లో. ఇది బాస్మతి బియ్యం అండి. చూసారా బాగా ఇలా నానితే రైస్ బాగుంటుందండి. గమ్మున ఉడుకుతుంది కూడా. రైస్ కూడా పొడవుగా అవుతుంది. 1 గంట నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తుందండి రైస్. ఇది వాటర్ లేకుండా పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ అంతా మనం లెక్క ప్రకారంగా వేసుకున్నాం కదా. 1.5 వాటర్ అయితే. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి దీంట్లో నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇప్పుడు వేసుకోవాలి నిమ్మకాయ రసం. వేసుకుంటే రైస్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా, పుదీనా వేస్తున్నాను దీంట్లో. మూత పెట్టి తర్వాత చూపిస్తానండి దగ్గరికి వచ్చాక. మూత తీసి ఒకసారి చూసి, ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఉందండి ఇది. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత దమ్మించుకోవచ్చండి. నేను చూపిస్తాను తర్వాత అండి. ఇలా వేసేస్తున్నాను నేను. ఇదైతే ఫ్రై చేసుకోవచ్చు. మాకైతే ఇలాగే ఇష్టం మా ఇంట్లో, అందుకే ఇలాగే వేసేస్తున్నాను. ఈ డీప్ ఫ్రై చేసుకుంటే లైట్గా బాగుంటుంది, కానీ ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇలా అయితే మా ఇంట్లో పిల్లలకి అవి ఇష్టం, అందుకే ఇలా వేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకోవాలండి పూర్తిగా అండి. ఇప్పుడు దీనికైతే నేను బొగ్గు కాలుస్తున్నానండి. ఇది ఇలా వేసుకుంటే ఈ బొగ్గు కాల్చి కొంచెం ఆవిరి పడితే దీనికి మంచి ఫ్లేవర్ ఉందండి. ఇలాగా పొయ్యి మీద పెట్టి 2 బొగ్గులు చిన్న చిన్నవి వేసి కాల్చాను. ఇది ఇప్పుడు తీసి దాంట్లో వేసుకోవాలి. ఈ గిన్నెలో ఇక్కడ చిన్న గిన్నె పెట్టి దీంట్లో ఇలా వేసుకుని ఇప్పుడైతే దీంట్లో కొంచెం బటర్ వేస్తున్నాను. ఈ స్మోకింగ్ బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర దీంతో గార్నిష్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇలాగా ఈ పొగంతా దీనికి పట్టిలాగా మనం మూత వేసుకోవాలి. మూత వేసుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. తీసి ఒకసారి దమ్ అయిందో చూద్దాం. దమ్ అయిపోయింది. ఇది తీసేద్దామండి. ఇప్పుడు మంచి స్మోకీ ఫ్లేవర్తో రైస్ బాగా వచ్చిందండి. ఇలా చేసుకుంటే దీంట్లో స్పైసీనెస్ ఉండదండి. పిల్లలకైతే మహా ఇష్టంగా తింటారు. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. అసలు ఎక్కడ మెతుకు విరగలేదు, మెతుకు అంటుకోలేదు. చూసారా ఎంత బాగా వచ్చిందో రైసు. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. జ్యూసీ మటన్ మండి అంటే కొంచెం బటర్ మిగిలింది కదా, అది దీనిపై వేసేస్తున్నాను. దీనికి నెయ్యి అయితే అవసరం లేదండి. ఇలాగే బాగుంటుంది. బటర్తో చేసుకుంటేనే బాగుంటుందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసి ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ, ప్లీజ్ అండి.